భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో అంటూ అత్యంత కవితాత్మకంగా చెప్పారు దాశరథి. చంద్రుని పుట్టుక కోసం నిజంగానే ఓ భారీ సురగోళం రాలి కనుమరుగైందట. భూమికి ఏకైక ఉపగ్రహమైన చందమామ ఆవిర్భావానికి సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని తాజా అధ్యయనం ఒకటి వెలుగులోకి తెచ్చింది. చాలా కాలం క్రితం, అంటే ఏకంగా 450 కోట్ల ఏళ్ల నాడు మన సౌర కుటుంబంలో అటు ఇటుగా అంగారకుని సైజుతో కూడిన థెయో అనే ఒక భారీ గ్రహం ఉండేది. ఆ లెక్కన పరిణామంలో దాన్ని భూమికి అక్క వంటిదన్నమాట. అది కాస్త నాటి భూమితో ఢీకొట్టి మొక్కలు చెక్కలైందంట. వాటిలో చిన్న చితక మొక్కలన్నీ నామరూపాలు లేకుండా పోగా మిగిలిపోయిన అతిపెద్ద భాగమే చందమామగా రూపుదిద్దుకుంది. అంటే చంద్రునికి జన్మనిచ్చే క్రమంలో దాని తల్లి ఏకంగా ప్రాణత్యాగమే చేసిందన్నమాట. అంతేకాదు థెయో ఢీకొన్న ఫలితంగా భూ అక్షం కూడా భారీ మార్పు చేర్పులకు లోనై ఇప్పుడున్న క్రమంలోకి మారింది. దాంతో జీవకోటి ప్రాదుర్భావానికి అందుకు అనువైన వాతావరణం అమరేందుకు భూమి మరింత వీలుగా మారింది. అలా థెయో తాను కనుమరుగైపోతూ కూడా ఇటు భూమికి ఎనలేని సాయం చేయటమే కాక అటు చంద్రునికి ఏక ఉనికినే ఏర్పరిచింది. థెయో మన సౌర కుటుంబ లోపలి భాగంలోనే ఏర్పడిందని, అందులోనూ భూమి కంటే సూర్యుడికి దగ్గరగా ఉండేదని తేల్చారు. అంతేగాక సౌరమండలంలో భూగ్రహం ఉన్న ఆకర్బన మండల పరిధిలోనే థెయో కూడా ఉండేదని అధ్యయన సారథి థిమో హాప్ వివరించారు. భూమి కంటే కూడా సూర్యుడికి థెయో దగ్గరగా ఉండేది గనక మరింత వేడిగా వాయుమయంగా ఉండేది అన్నది వాస్తవం.